హలో ఫ్రెండ్స్, ఎవరైతే థంబ్నెయిల్ చూసి ఈ వీడియో అయితే చూస్తున్నారో వాళ్ళందరూ అయితే ఈ అప్డేట్స్ అయితే మీరైతే తెలుసుకోవాలన్నమాట. మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకైతే యూస్ఫుల్ అయింది అనమాట. మనం ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సందీప్ కిషన్ గారి ఫస్ట్ లుక్ అయితే చూపిపోతున్నారంట మూవీ. అండ్ ఈ మూవీలో మనకి పేరు అయితే రివీల్ అయితే చేశారనమాట. మూవీ నేమ్ వచ్చేసి మజాకా. అండ్ ఇదైతే మనకి నెక్స్ట్ ఇయర్ 11th January అయితే రిలీజ్ డేట్ అని అఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది. అండ్ సెకండ్ అప్డేట్లోకి వెళ్ళిపోతే మనకి సత్యం సుందరం అయితే తెలుగులో కూడా వదలడం అయితే జరిగింది అనమాట, అఫీషియల్ ట్రైలర్. అండ్ అరవింద్ స్వామి, కార్తీ గారు అయితే లీడింగ్ రోల్స్లో నటించబోతున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకైతే తమిళ్ వర్షన్లో వచ్చేసి 27th September రిలీజ్ అవుతుంది. మన తెలుగు వర్షన్కి వచ్చేసి రిలీజ్ డేట్ వచ్చేసి September 28th అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ థర్డ్ అప్డేట్కి మనం వెళ్ళిపోతే రాబిన్ హుడ్ అనమాట. ఈ మూవీ గురించి మనకి స్మాల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ మూవీ అప్డేట్ ఏంటంటే మనకి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ రిలీజ్ డేట్ వచ్చేసి మనకైతే December 20th అని రివీల్ అయితే చేశారనమాట. December 20th అయితే ఈ మూవీ అయితే మనకైతే రాబోతుంది. ఇంకా ఈ మూవీ అయితే షూటింగ్ అవుతుంది కాబట్టి మరి అదే అయితే ఫిక్స్ అవుతుందో మనకి ఇంకా తెలియదు కాబట్టి టీం అయితే 20th December అని చెప్పారు. అండ్ ఫోర్త్ అప్డేట్కి వచ్చేస్తే ఓజీ ది ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే మనకైతే వదలబోతున్నారన్నమాట. 27th ఫ్రైడే వచ్చేసి ఫస్ట్ సాంగ్. అండ్ ఈ మూవీ గురించి మనం మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ గారి ఓజీ దే కాల్ హిమ్ ఓజీ అనమాట. అండ్ ఇదైతే ఫస్ట్ సాంగ్ అయితే వదలబోతున్నారు మన 27th September వచ్చేసి, ఎవరు మిస్ కాకండి. అండ్ ఈ మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ వేసుకోండి అనమాట. అండ్ నెక్స్ట్ అప్డేట్కి వచ్చేస్తే మనకైతే మహేష్ బాబు గారు అయితే రీసెంట్ పిక్స్ చూస్తే మనం అతని బియర్డ్ ఆయన హెయిర్ అయితే చాలా హాట్గా అయితే అండ్ హ్యాండ్సమ్గా అయితే ఉన్నారనమాట, చాలా అందంగా అయితే కనబడుతున్నారు. అండ్ ఈ మూవీ మనకి రివీల్ చేస్తుంది ఏంటంటే ఆడియన్స్, అతను రాజమౌళి న్యూ మూవీకి ఇదొక రోల్ గెటప్ అంటున్నారు. మరి ఎంత నిజమో మనకు తెలియదు కాబట్టి నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతాయి. మనం డిమోంటీ కాలనీ 1 అయితే చూసారా, 2 కూడా చూసే ఉంటారు నాకు తెలిసినంతవరకు. 2 వచ్చేసి అఫీషియల్గా జీ నెట్వర్క్ అయితే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగిందనమాట. వీళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని ఈ ఫ్రైడే మనకైతే స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది G5లో on 27th September. ఈ మూవీ వచ్చేసి తమిళ అండ్ తెలుగు వర్షన్లో మనకైతే స్ట్రీమ్ అవ్వబోతుంది అనమాట. ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. ఎవరైతే ఈ వీడియో ఇప్పుడు దాకా చూస్తున్నారో చూడండి 27th September. అండ్ అలాగే పుష్ప నుంచి మనకైతే పుష్ప 2 మనకైతే అప్డేట్ వచ్చిందనమాట. అప్డేట్ వచ్చేసి ఇంకా మూవీకి అయితే 75 days ఉందని చెప్పడం అయితే జరిగింది. అండ్ దాని గురించి మనకి కొన్ని పోస్టర్స్ అండ్ లుక్స్ అయితే వదలడం అయితే జరిగిందనమాట. ఈ మూవీ వచ్చేసి మనకైతే రిలీజ్ డేట్ వచ్చేసి December 6th అఫీషియల్గా అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే జరగడం అయితే జరిగింది. కాబట్టి మనకి కొన్ని పోస్టర్ లుక్స్ అయితే వదలడం అయితే జరిగిందనమాట. ఈ మూవీ ఎవరు వెయిట్ చేస్తున్నారో ఒక లైక్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతే మనకైతే గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ సాంగ్ అయితే వదలబోతున్నారనమాట. ఈ సాంగ్ పేరు వచ్చేసి మనకైతే రామ్ మచ్చా మచ్చా అని పేరైతే పెట్టడం అయితే జరిగింది. ఈ మూవీ వచ్చేసి మనకి అఫీషియల్గా 2 అప్డేట్స్ అనమాట, ఒకటి కాదు. రిలీజ్ డేట్ వచ్చేసి December 20th అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసి మనకి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. అది కూడా మనకు వచ్చేసి September 30th సెకండ్ సాంగ్ అయితే మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే జరిగింది. 30th మనకి సెకండ్ సాంగ్ అయితే మనకి వీళ్ళైతే యూట్యూబ్లో అయితే స్ట్రీమ్ చేయబోతున్నారు. సెకండ్ సాంగ్ వచ్చేసి అండ్ లుక్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి, గేమ్ చేంజర్ కావాల్సిన లుక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనం ఇంకా నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకైతే సరిపోద్ది శనివారంలో మూవీ క్లిప్స్ అయితే డిలీటెడ్ సీన్స్ మనకు వచ్చేసి 1 to 3 వీడియోస్ దాకా వదిలారనమాట. ఎవరైతే చూడకుండా ఉన్నారో ఈ వీడియో వెళ్ళి వెంటనే చూడండి. అలాగే ఇంకో అప్డేట్ వచ్చేసి మనకైతే ఈ మూవీ వచ్చేసి 26th September స్ట్రీమ్ అవుతుందన్నమాట నెట్ఫ్లిక్స్లో వచ్చేసి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇప్పటిదాకా లైక్ వేసుకొని షేర్ చేయండి అనమాట మీ ఫ్రెండ్స్కి, ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్కి.
నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి దేవరా. ఎవరైతే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో లీగర్గా ఒక లైక్ వేసేసుకోండి. ఎందుకంటే 27th సెప్టెంబర్న అతి తొందరగా అయితే మనకి ఈ మూవీ అయితే మనకి రిలీజ్ అవ్వబోతుంది. ఫస్ట్ నేనైతే ఈ మూవీకి ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. మన ఛానల్లో అయితే ఫస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పటిదాకా మీరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో లేదో మనకి కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కిల్ అనమాట. ఇదైతే మనకి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా అయితే స్ట్రీమ్ అవ్వబోతుంది అనమాట. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ఉంది. ఇదైతే ఎక్సలెంట్ మూవీ, చాలా బ్లాక్ బస్టర్ మూవీ. ఎవరైతే చూడలేదో ఇప్పుడు తెలుగులో వచ్చేసింది, చూడండి గైస్. ఎవరైతే హిందీలో చూసారో తెలుగులో చూడాలనుకున్న వాళ్ళు తెలుగులో కూడా చూడండి అనమాట. అండ్ అలాగే మనకి థండర్ బోల్ట్స్ నుంచి అఫీషియల్గా మార్వెల్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇది మనకి అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ట్రైలర్ అయితే ఒరిజినమాట. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి May 2, 2025. నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకు అంతేం అనిపించలేదు గైస్, అంత ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ అయితే అనిపించలేదు. అండ్ ఈ మూవీ మనకు వచ్చేసి 2025 May 2 కాబట్టి చూద్దాం అప్పుడు ఏమవుతుందో. అండ్ అలాగే మనకి పర్హాప్స్ లవ్ అని కొరియన్ మూవీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు దాకా ఎవరైనా చూస్తున్నారు చూడండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వాట్ యు విష్ ఫర్. ఈ మూవీ కూడా ఎక్సలెంట్ మూవీ అనమాట. తెలుగులో అయితే ఇప్పుడైతే మనకి వదలడం అయితే జరిగింది ప్రైమ్లో. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి తెలుగు వర్షన్లో. అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి వెనమ్ ది లాస్ట్ డాన్స్ అయితే రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 25th అక్టోబర్న అయితే తెలుసు అన్నమాట. ఈ మూవీ అయితే చాలా తొందరగా అయితే విడుదల అవ్వబోతుంది కాబట్టి ఈ మూవీ అప్డేట్స్ వచ్చేసి మనకైతే ఇది తెలుగులో కూడా ట్రైలర్ అయితే వదలడం అయితే జరిగింది రీసెంట్గా. అండ్ ఇప్పుడు దాకా ఎవరైతే చూడలేదో చూడండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలాంటి కంటెంట్, మంచి కంటెంట్ కోసం.